మనము ఉంచుకోవాలా లేదంటే వదిలేయాలా లేదా వదిలేయాలా? వదిలేయాలంటే రెంట్‌కి ఇచ్చేసి మనం ఎక్కడ ఉంటే దాని ఎఫెక్ట్ మనకు ఉండదు కదా అనుకుంటుంటారు అనమాట వదిలేయడం అనేది. ఇలా అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆగ్నేయ భాగానికి ఎక్కువగా ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆ ఎఫెక్ట్ అనేది ఇంటి యజమాని పైన యజమానురాల పైన పడుతుంది. ఇద్దరు ఎవరో ఒకరి పైన పడుతుంది. ఇంటి యజమానురాలకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చుట్టుపక్కల ఆడవాళ్లతో తనకి ఎక్కువగా ర్యాగింగ్ ఉంటుంది. అంటే గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలు ఇలా ఎక్కువగా చుట్టుపక్కల వాళ్ళతో ఎక్కువగా శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది. ఆ ఇంటి ఇల్లాలకి తనకు మనశ్శాంతి ఉండదు. తనకి మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. లేదా ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఆ ఇంట్లో ఫైర్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఫైర్ అంటే అదే గ్యాస్ సంబంధించి, స్టవ్ సంబంధించి, లేదంటే ఇంకా ఏదైనా ఫైర్ జరిగేటువంటి సమస్యలు ఎక్కువ, అగ్నిమాపక సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి. అది ఎప్పుడైనా జరగదు. మనం ప్రతిరోజు జరగాలనే ఉండదు, దాని టైం అంతే. ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా ఆ ఇంటి ఇల్లాలకి ఉంటుంది పాపం. ఆ ఇంటి ప్రభావం అంతా కూడా మొదటిగా, ఎందుకంటే 24 గంటలు ఎక్కువ శాతము ఆ ఇంటి ఇల్లాలే ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఆ ఇంటి యజమాని ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటాడు, తన పనుల మీద ఉంటాడు కాబట్టి ఇంటి ఇల్లాలపైనే ఆ యొక్క రోడ్డు సోల అనేది ఎక్కువగా ప్రభావితం జరుగుతూ ఉంటుంది. తను మంచిగా నడుచుకుంటున్నా, మంచిగా అందరినీ ప్రేమిస్తున్నా చుట్టుపక్కల వాళ్ళు తనని శత్రువుగానే చూస్తారు. ఇది అధికంగా ఉంటుంది. బయట వాళ్ళతో పక్కన పెట్టేస్తే ఇంట్లో వాళ్ళే శత్రువులుగా తయారవుతుంటారు. ఆమె బయట వాళ్ళతో పోరాడడం కన్నా ఇంట్లో వాళ్ళని పోరాడమే ఆమెకు సాధ్యం కాదు. ఇంట్లో వాళ్ళంటే కుటుంబ సభ్యులు, అంటే బంధువులు కావచ్చు, లేదంటే ఇంట్లో పిల్లలే కావచ్చు. ఇంట్లో పిల్లలు కూడా పిడుగులైపోతుంటారు, శత్రువులు అవుతుంటారు. వాళ్ళు అడిగిన తల్లి ఇవ్వలేదని చెప్పేసి తల్లిని తిట్టడం, కొట్టడం కూడా వెళ్ళిపోతుంటారు. ఇట్లా చెప్పుకోలేనటువంటివి పాపం అన్ని విధాల ఆమె సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటుంది. మొత్తం తను అన్నిట్లోనూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ రోడ్డు సూల అంత తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. దానికి మార్గం ఏమిటి? మనం ఇల్లు వదిలేసినా ఆ ఇంటి యొక్క ప్రభావం మీదే కాబట్టి, వాళ్ళదే కాబట్టి ఎక్కడ పోయి ఉన్నా కూడా దాని ప్రభావం ఉండనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి. ఇప్పుడు భూమి అంతా వాళ్ళది అంటే కాదుగా, అక్కడ ఎన్ని గజాలు, ఎంత స్క్వేర్ ఫీట్ వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నది, అప్పుడు వీళ్ళకి వర్తిస్తుంది. దాని ప్రభావం వీళ్ళపైన ఉంటుంది. వీళ్ళు రెంట్కి ఇచ్చేసారు, మాకేం ఉండదు అనుకుంటే ఆ రెంట్కి ఉన్న వాళ్ళకి ఆ ప్రభావం అప్పుడు ఇద్దరికీ ఉంటుంది. ఇంటి యజమానులకు ఉంటుంది, ఆ ఇంట్లో నివాసం అద్దెకి దిగినటువంటి వాళ్ళకి ఉంటుంది, ఇద్దరికి కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? దానికి మార్గం అంటే గణపతి. అక్కడ మనం పెట్టుకోవాల్సింది శ్వేతవర్ణపు గణపతిని కానీ, లేదా ఇంకా చాలా వైట్ సంబంధించి ఉంటాయన్నమాట. అది కూడా మళ్ళీ జీవం ఉన్న రాయే ఉండాలి. మన ఆర్టికల్గా గ్రానైట్ లాంటివి పెట్టకూడదు, ఎందుకంటే దానికి జీవం ఉండదు. చాలామంది గ్రానైట్ రాయి పెట్టుకుంటుంటారు. అయితే ఇక్కడ కూడా మన ఇంటి ముందు ప్రహరీ అంటే ప్రహరీ మీద, లేదు ప్రహరీ లేదంటే మన ఇంటికి ఒక ఐరన్తో